నగామ జిల్లా దేవరుప్పల మండలం అప్రేడిపల్లి గ్రామానికి చెందిన గడ్డం సమ్మయ్య అనే చిందు యక్షగాన వృత్తి కళాకారుడు. మా తల్లి చండికాంబ, మా తండ్రి రామస్వామి గారు జన్మించిన ప్రథమ పుత్రుడని నా పేరు గడ్డం సమ్మయ్య. పూర్వకాలం నుండి తాత ముత్తాతల నుండి వారసత్వంలో వస్తున్నటువంటి చిందు యక్షగాన కళారూపం గ్రామీణ పల్లె ప్రాంతాలలో రామాయణం, మహాభారతం, భాగవతం, యక్షగాన ప్రదర్శనలు వేలాదిగా ప్రదర్శనలు నిర్వహిస్తూ తాతల నుంచి మా తాత మా తండ్రికి విద్య నేర్పారు, మా తండ్రి నాకు చెప్పారు, నేను మా పిల్లలకు శిక్షణ ఇస్తూ ఎన్నో సంవత్సరాల నుండి తరతరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ చిందు యక్షగాన కళారూపం కలనే నమ్ముకొని జీవనాన్ని కడుదుర్లభంగా గడుపుకుంటున్నారు. బుడ్రాయిల వద్ద, చింత చెట్ల నీడల కింద, దేశముఖుల గడిల ముందు, ఇక కూడలి వీధుల వద్ద చింత చెట్ల నీడల కింద రామాయణం, మహాభారతం, యక్షగాన ప్రదర్శనలు, భాగవతాన్ని ప్రదర్శించేవారు. నేను పురుష పాత్రలు ధరిస్తాను. ఇదే కాకుండా ఇక మేము వేసేటువంటి ప్రదర్శన హరిజనులను, మాదిగలని ఆశ్రయించి ఇక జీవితాన్ని కడుదుర్లభంగా గడుపుకుంటూ గ్రామ గ్రామాలు తిరుగుకుంటూ అనేక ప్రదర్శనలు నిర్వహిస్తూ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ఇంకా జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అనేక ప్రదర్శనలు నిర్వహిస్తుంది. అదే కాకుండా 1985 నుంచి ప్రభుత్వం తెలుగు విజ్ఞానపీఠం నన్ను గుర్తించింది. అదే కాకుండా 1995లో తెలుగు విశ్వవిద్యాలయం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా గౌరవనీయులైనటువంటి గవర్నర్ కృష్ణకాంత్ గారి చేతుల మీదుగా ప్రతిభ పురస్కారం తెలుగు విశ్వవిద్యాలయం నుండి అందుకోవడం జరిగింది. నాటి నుండి నేటి వరకు వేలాదిగా మధ్యప్రదేశ్, బిలాయి, ఒరిస్సా, తంజావూరు, కర్ణాటక, హంపి అనేకమైనటువంటి జాతీయ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మేము 15 మంది కళాకారులతో, ఒక్క బృందంలో 15 మంది కళాకారులతో రామాయణం, మహాభారతం, భాగవతం, కీచకవధ, మాయసుభద్ర, మైరావణ, మహందాత అనే ఒక పౌరాణిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నటువంటి తరుణంలోన మరి మేము పేదరికంగా, ఇల్లు లేక, మాకు భూములు లేక, జాగలు లేక, మాదిగల గుడిసెల వద్ద ఉండి జీవనోపాధి మా పూర్వకాలం నుంచి మా తాతలు ముత్తాతలు కూడా ఆ యొక్క మాదిగ కులాన్ని అనుసరించుకొని జీవనోపాధి కడుదుర్లభంగా గడుపుతున్న రోజులు ఉన్నాయి. కాబట్టి ఈనాడు ప్రభుత్వం మమ్మల్ని గుర్తించాలని, ప్రభుత్వానికి ఎంతో ఏ పార్టీలు వచ్చిన ప్రజాప్రతినిధులు, అదే కాకుండా అధికారులు ఎవరు వచ్చినా మా చిందు యక్షగాన కళాకారుల గూడును పట్టించుకొని ఇంత దయానీకంగా, ఇంత పేదరికంగా గడుపుతున్నటువంటి ఈ చిందు యక్షగాన కళారూపాన్ని గుర్తించి ఈరోజు మరి గతంలో నాకు చంద్రబాబు నాయుడు గారి నుంచి అవార్డు తీసుకోవడం జరిగింది. అదే కాకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి అవార్డు తీసుకోవడం జరిగింది. అదే కాకుండా మన కిరణ్ కుమార్ రెడ్డి హంస అవార్డు తీసుకోవడం జరిగింది. వారి నుంచి రోషయ్య గారితో అవార్డు తీసుకోవడం జరిగింది. బెస్ట్ అవార్డు కేసీఆర్ గారితో బెస్ట్ అవార్డు తీసుకోవడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో 1,116 అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. మరి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రుల నుండి అప్పటి మన కడియం శ్రీహరి గారి ద్వారా కూడా అనేకమైనటువంటి ప్రదర్శనలు నిర్వహించి వారి నుంచి కూడా బెస్ట్ అవార్డు జాతీయ స్థాయిలో, జిల్లా స్థాయిలో తీసుకోవడం జరిగింది. మరి మా కాన్స్టిట్యూషన్లో ఉండబడినటువంటి మా ఎస్ఎస్పిని, అంటే ఇప్పుడు ఉండబడినటువంటి ఎస్ఎస్పిని మా ఎమ్మెల్యే గారు కూడా మాకు చేదోడు వాదోడుగా ఉండి కొంత ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నారు. ఈరోజు మాకు ఈ పద్మశ్రీ అవార్డు రావడము అంటే నాకు 1995 నుంచి మొదలుకుంటే రివార్డు తీసుకోవడం కాకుండా మొన్న వచ్చినటువంటి, ఈ మధ్యన వచ్చినటువంటిది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు నాకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం, పద్మశ్రీ అవార్డు ప్రకటించడం
ఎంతో ఆనందంగా ఉంది. మా గ్రామంలోన మా గ్రామ ప్రజలకు మరియు మాకు మా చిందు జాతికి ఎనలేని గౌరవం దక్కింది. మా గ్రామంలో ఒక 2 నెలల పాటు ఈ యొక్క పండుగ వాతావరణం ఏర్పడింది. అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి మమ్మల్ని ఘనంగా సత్కరించడం జరిగింది. ఆ పద్మశ్రీ అవార్డు మేడం ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి చేతుల మీదుగా, మరి అదేవిధంగా ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. ఈనాడు మా యొక్క తెలంగాణ భాషా సాంస్కృతిక సంచాలకులు బాంది హరికృష్ణ గారి యొక్క సిఫారసు చేయగా వారు సిఫారసు చేస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఆ తర్వాత లంకల దీపక్ రెడ్డి గారి యొక్క సమక్షంలో నాకు ఈ అవార్డును రావడం ఎంతో ఆనందంగా ఉంది. నాకెంతో ఇక చెప్పలేనంత అటువంటి వేడుకగా నాకు గత ఈ 5-6 నెలల నుండి ఎంతో పండుగ వాతావరణంగా నా అప్రేడిపల్లె గ్రామంలో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తున్నాం. మాకు ఈ అవార్డు రావడం ఒక పేదరికంగా ఒక గ్రామీణ పల్లె ప్రాంతాలలోన ఒక మాదిగలను అనుసరించుకొని జీవనోపాధి గడుపుతున్నటువంటి నా చిందు యక్షగాన కళారూపానికి ఈ అవార్డు దక్కడం అంటే ఎనలేని ఆనందంగా ఉంది. మరి గౌరవనీయులైనటువంటి మందకృష్ణ మాదిగ గారు కూడా మా స్వగ్రామానికి వచ్చి మాకు ఘనంగా సన్మానించడం జరిగింది. జాతీయ అధ్యక్షులు మా మందకృష్ణ గారు కూడా ఈరోజు మాకు వర్గీకరణ కూడా ఏర్పాటు జరగడం అంటే ఎంతో ఆనందదాయకం. మరి ప్రభుత్వానికి మరి అదేవిధంగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇప్పుడు యక్షగాన సింధు కళాకారులు చాలామంది ఉన్నారు కదా, ఇంత అంటే మీ కళాకారులను ప్రోత్సహించడానికి మీరు ఎలాంటి కృషి చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మాకు కావాల్సింది మా చిన్ని యక్షగాన కళారూపము రేపు భావితరాల గుర్తింపు రావాలంటే మేము ఒక శిక్షణ శిబిరం లాంటివి, అదే కాకుండా మాకు ఒక అకాడమీ ఏర్పాటు చేసి అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఎస్సీ కార్పొరేషన్ ఉంది, అటువంటి దానిలాగానే మాకు చిందు కార్పొరేషన్ అనేది చిందు యక్షగాన కళాకారులకు చిందు కార్పొరేషన్ అనేది ఒకటి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తే మా పిల్లల భావితరాలకు మా కళలు